Hi students, our today's video lesson is on the topic of working of control structures. ఈనాటి మన వీడియో లెసన్ కంట్రోల్ స్ట్రక్చర్స్ ఎలా పనిచేస్తాయి అనే దాని గురించి మనము నేర్చుకోబోతున్నాం. సో ఈ వర్కింగ్ ఆఫ్ కంట్రోల్ స్ట్రక్చర్స్ పార్ట్ 1 ఏదైతే ఉందో దీంట్లో మనము మొట్టమొదటి కంట్రోల్ స్ట్రక్చర్స్ ఎలా పనిచేస్తాయో మనం చూసుకోబోతున్నాం. దట్ ఈస్ వీఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ ద వర్కింగ్ ఆఫ్ కండిషనల్ కంట్రోల్ స్ట్రక్చర్స్ in C++. We all know that conditional control structures are called as selection statements and they are also called as decision making statements. So for today's class we are going to learn about how the decision statements or selection statements or conditional control structures work in the C++ program. So we have already learned that there are 4 types of conditional control structures. One is if, and the second one is if else, the third one else if ladder, and the fourth one is nested if else. I repeat the statement again. We have learned that there are 4 different conditional control structures in C++. One is if, the second one is if else, the third one is else if ladder, and the fourth one is nested if. So ikkada manamu 4 rakala conditional control structures ni manamu చూస్తూ ఉన్నాము. మొదటిది ఇఫ్, దాన్నే మనం సింపుల్ ఇఫ్ అని కూడా అంటాము. రెండోది ఇఫ్ ఎల్స్, మూడోది ఎల్స్ ఇఫ్ ల్యాడర్, నాలుగోది నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్. సో ఈ 4 కూడా ఏ రకంగా పనిచేస్తాయి, ఈ 4కున్న వ్యత్యాసాలు ఏంటి? వీఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ హౌ దీస్ 4 కండిషనల్ కంట్రోల్ స్ట్రక్చర్స్ వర్క్ ఇన్ C++ program, and also we are going to learn the differences in these 4 conditional control structures. So here we are going to learn the control structures, working of control structures using flow charts. ఈ ఫ్లో చార్ట్లో మీకు కనపడుతున్న డైమండ్ షేప్ సింబల్ ఏదైతే ఉందో, డైమండ్ షేప్ సింబల్ ఇక్కడ నేను మీకు మార్కర్తో చూపిస్తున్నాను చూడండి. దీన్ని డెసిషన్ బాక్స్ అని అంటారు. అంటే నిర్ణయం అనేది దీంట్లోనే జరుగుతుంది. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ది డెసిషన్ బాక్స్. ఓకే, సో ఇక్కడ మనకి సింపుల్ ఇఫ్లో గమనించండి, ప్రోగ్రామ్ ఇక్కడ నుంచి ఇట్లా వస్తూ మధ్యలో దీనికి డెసిషన్ బాక్స్ వచ్చింది. అంటే ఇక్కడ నిర్ణయం చెయ్యాలి, ఇఫ్ అనేది ఉంది ఇక్కడ. ఇది సింపుల్ ఇఫ్, దీనికి ఎల్ స్టేట్మెంట్ ఉండదు. సో మనము ఆల్రెడీ నేర్చుకున్న దాంట్లో సింపుల్ ఇఫ్కి దేర్ విల్ బి ఓన్లీ అండ్ ట్రూ స్టేట్మెంట్. ట్రూ స్టేట్మెంట్ మాత్రమే ఉంటుంది, ఫాల్స్ స్టేట్మెంట్ ఉండదు. ఫాల్స్ స్టేట్మెంట్ అంటే రిమైనింగ్ లైన్స్ ఆఫ్ ది ప్రోగ్రామ్ మట్టుకే. సో ఇక్కడ గమనించండి, ప్రోగ్రామ్ ఈజ్ కమింగ్ ఫ్రమ్ ది టాప్, ఇట్ ఈస్ ఎంటరింగ్ ఇన్ టు ద డెసిషన్ మేకింగ్ బాక్స్. The decision making box, if it is true, it goes into the true block statement and executes the remaining lines of the program. Okay, so if the condition is true here, ikkada ganaka manaki condition true aithe true block statement anedi extra ga undi ikkada. Ee true block statement execute chesin tarvata migitha lines of the program anta kuda execute chestundi. ఒకవేళ ఇది ట్రూ కాలేదనుకోండి, ఈ డెసిషన్లో ట్రూ కాలేదు, ఇటు పోకుండా మిగతా లైన్స్ ఆఫ్ ప్రోగ్రామ్ అంతా ఎగ్జిక్యూట్ చేస్తుంది. మళ్ళీ చెప్తున్నాను చూడండి, ప్రోగ్రామ్ ఇట్లా పైనుంచి వస్తూ ఈ డెసిషన్ బాక్స్ దగ్గరకు వచ్చింది. డెసిషన్ బాక్స్ దగ్గర
అది ట్రూఆ ఫాల్సా నిర్ణయం జరుగుతుంది. ఇక్కడ ఫాల్స్ ఈ స్టేట్మెంట్స్ లేవు సింపుల్ ఇఫ్లో, కాబట్టి ట్రూ బ్లాక్ స్టేట్మెంట్ మాత్రమే ఉంది. ఇది ట్రూ అయితే ట్రూ బ్లాక్ స్టేట్మెంట్కి వెళ్తుంది. ట్రూ బ్లాక్ స్టేట్మెంట్ అయిపోయిన తర్వాత రిమైనింగ్ లైన్స్ ఆఫ్ ది ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ ఇది ట్రూ కాలేదు, ఇక్కడ ట్రూ కాలేదు, ట్రూ కాకపోతే డైరెక్ట్గా రిమైనింగ్ లైన్స్ ఆఫ్ ది ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. అంటే గమనించండి, ఇక్కడ సింపుల్ ఇఫ్లో ట్రూ అయితే కొన్ని ఎక్స్ట్రా లైన్స్ ఎగ్జిక్యూట్ చేయాల్సి ఉంటుంది. ట్రూ కాకపోతే ప్రోగ్రామ్లో ఉన్న లైన్స్ అన్ని మామూలుగానే ఎగ్జిక్యూట్ అవుతాయి. అప్పుడు ట్రూ బ్లాక్ స్టేట్మెంట్స్కున్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ కావు. అంటే ట్రూ బ్లాక్ స్టేట్మెంట్లో 2 లైన్స్ ఉంటే ఈ 2 లైన్స్ మాత్రము ట్రూ అయితేనే ప్రోగ్రామ్కి యాడ్ అవుతాయి. ట్రూ కాకపోతే ఈ 2 లైన్స్ వదిలేసి మిగతా లైన్స్ ఆఫ్ ది ప్రోగ్రామ్ అంతా కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇక్కడ బాగా గమనించాల్సిన విషయం ఏంటంటే, సింపుల్ ఇఫ్లో దేర్ ఆర్ ఓన్లీ స్టేట్మెంట్స్ ఫర్ ట్రూ, దేర్ ఆర్ నో స్టేట్మెంట్స్ ఫర్ ఫాల్స్. ద రిమైనింగ్ లైన్స్ ఆఫ్టర్ ట్రూ బ్లాక్ స్టేట్మెంట్ స్టాండ్స్ యాజ్ ది ఫాల్స్ స్టేట్మెంట్స్. సో ఇక్కడ ఫాల్స్ బ్లాక్కి స్టేట్మెంట్స్ అనేవి సపరేట్గా ఉండవు. ఎప్పుడైతే ఫాల్స్ అయిపోయిందో రిమైనింగ్ లైన్స్ ఆఫ్ ది ప్రోగ్రామ్ అంతా కూడా దానంతట అదే ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది. దిస్ ఈజ్ సింపుల్ ఇఫ్ స్టేట్మెంట్. దీన్నే ఇఫ్ అని అంటాము. దట్ ఈస్ కాల్డ్ యాజ్ సింపుల్ ఇఫ్ స్టేట్మెంట్. సో జస్ట్ హ్యావ్ ఎ లుక్ ఆన్ టు ది స్లైడ్. ఇప్పుడు ఇక్కడ గమనించండి, ఇది ఇఫ్ ఎల్స్కి సంబంధించిన స్టేట్మెంట్. ఇఫ్ ఎల్స్. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు ప్రోగ్రామ్ ఇట్లా పైనుంచి వస్తుంది, ఇక్కడ ఇఫ్ ఎల్స్ ఉంది. అంటే ట్రూ అయితే ఇటు వెళ్తుంది, ఫాల్స్ అయితే ఇటు వెళ్తుంది. సో ఇక్కడ గమనించండి, ఇందాక ఈ ఫాల్స్ బ్లాక్ స్టేట్మెంట్స్ అనేవి లేవు. ఇందాక స్లైడ్లో ఫాల్స్ బ్లాక్ స్టేట్మెంట్స్ అనేవి ఇక్కడ లేవు. డైరెక్ట్గా ఫాల్స్ అయిపోతే ఈ రిమైనింగ్ లైన్స్ ఆఫ్ ది ప్రోగ్రామ్కి వస్తుంది. సో ఇక్కడ గమనించండి, ఇఫ్ ఎల్స్కి ట్రూ అయితే ట్రూ బ్లాక్ స్టేట్మెంట్ ఉంది, ఫాల్స్ అయితే ఫాల్స్ బ్లాక్ స్టేట్మెంట్ ఉంది. ఒకవేళ ట్రూ అయితే ట్రూ బ్లాక్ స్టేట్మెంట్ అయిపోయిన తర్వాత రిమైనింగ్ లైన్స్ ఆఫ్ ది ప్రోగ్రామ్కి వెళ్తుంది. ఫాల్స్ అయితే ఫాల్స్ బ్లాక్ స్టేట్మెంట్స్కి వెళ్ళిన తర్వాత రిమైనింగ్ లైన్స్ ఆఫ్ ది ప్రోగ్రామ్కి వెళ్తుంది. సో హియర్ we are going to see that the program is coming into the decision box. There it is testing the decision. If the decision is true, it executes the true block statements and goes and executes the remaining lines of the program. If the decision box gives the false answer, then it executes the false block statements and then goes for the remaining lines of the program. So if it is false, it does not go here, and if it is true, it does not execute this. False అయితే ఈ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూషన్ జరగదు, ట్రూ అయితే ఈ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూషన్ జరగదు. ట్రూ అయితే ఈ దారి, గమనించండి, ట్రూ అయితే ఈ దారి, ఫాల్స్ అయితే ఈ దారి. ఓకే, సో ఇక్కడ మనకి సింపుల్ ఇఫ్కి ఇఫ్ ఎల్స్కి ఉండే తేడా బాగా మనము గమనించాలి. సింపుల్ ఇఫ్కి ఇఫ్ ఎల్స్కి ఏం డిఫరెన్స్ కనపడుతుంది మనకి అని అంటే, సింపుల్ ఇఫ్లో దెర్ ఇస్ నో ఫాల్స్ బ్లాక్ స్టేట్మెంట్. ఈ స్టేట్మెంట్ మనకు కనపడదు, ఫాల్స్ బ్లాక్ స్టేట్మెంట్ అనేది లేదు, ఓన్లీ దెర్ ఇస్ ట్రూ బ్లాక్ స్టేట్మెంట్. బట్ కమింగ్ టు ఇఫ్ ఎల్స్, దెర్ ఈస్ ఎ ట్రూ బ్లాక్ స్టేట్మెంట్ అండ్ దెర్ ఈస్ ఆల్సో ఏ ఫాల్స్ బ్లాక్ స్టేట్మెంట్. సో ఇది సింపుల్ ఇఫ్కి ఇఫ్ ఎల్స్కి ఉన్న తేడా. యూ హ్యావ్ టు అబ్జర్వ్ దట్ the difference in between simple if and if else is, simple if doesn't have a code for false block, but if else has a code for true block statement and also the false block statement. That is the difference between simple if and if else. Now have a look here. This is else if ladder. బాగా గమనించండి దీన్ని, ఎల్స్ ఇఫ్ ల్యాడర్ని. ప్రోగ్రామ్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎటు పోతుంది, ఏమవుతుంది,
అనేది బాగా గమనించాలి ఇక్కడ. సో ఇప్పుడు ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. ప్రోగ్రామ్ పైనుంచి ఇట్లా వస్తూ ఇక్కడ దానికి ఇఫ్ స్టేట్మెంట్ కనపడింది. ఇఫ్ ఉంది అని అంటే ఇట్ షుడ్ బి ఐదర్ ట్రూ ఆర్ ఫాల్స్, ఇఫ్ ఎల్స్ అన్నమాట. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఇఫ్ కనుక ట్రూ అయింది అనుకోండి, ఈ ఇఫ్ స్టేట్మెంట్ ట్రూ అయితే ఇక్కడతో ఈ ట్రూ బ్లాక్ స్టేట్మెంట్ దగ్గరకు వచ్చేసి రిమైనింగ్ ప్రోగ్రాంలోకి వెళ్ళిపోతుంది. ఫస్ట్ ఇఫ్ కనుక ట్రూ అయితే ఇక్కడికి వచ్చేసి రిమైనింగ్ లైన్స్ ఆఫ్ ది ప్రోగ్రామ్కి వెళ్తుంది. ఈ ఇఫ్ కనుక ట్రూ కాలేదు, ఫాల్స్ అయితే అప్పుడు మరొక ఇఫ్ స్టేట్మెంట్లోకి వెళ్తుంది. దీన్నే ఎల్స్ ఇఫ్ అని అంటారు. గమనిస్తున్నారు ఇక్కడ, ఇఫ్ ట్రూ అయితే దీనికి ట్రూ బ్లాక్ స్టేట్మెంట్ ఇటు వెళ్ళే పనే లేదు, ఎందుకంటే ట్రూ అయిపోయింది, ఫాల్స్ ఎన్నటికి కాదు కాబట్టి ట్రూ అయిపోయింది. కాబట్టి ఈ ట్రూ బ్లాక్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేస్తుంది, ఇక్కడికి వెళ్ళిపోతుంది. ఇది కనుక ట్రూ కాలేదు, ఫాల్స్ అయింది, అప్పుడు ఏం జరుగుతుంది అని అంటే మళ్ళొక ఇఫ్ కండిషన్ ఉంటుంది. సో నెస్టెడ్ ఇఫ్ ఎట్లా ఉంటుంది అని అంటే ఇఫ్ ఫాల్స్ అయినప్పుడు మరొక ఇఫ్లోకి వెళ్ళటమే నెస్టెడ్ ఇఫ్ యొక్క లక్షణం. ఇఫ్ ఫాల్స్ అయినప్పుడు మరొక ఇఫ్లోకి వెళ్ళటమే నెస్టెడ్ ఇఫ్ యొక్క క్యారెక్టరిస్టిక్. సో ఇక్కడ మళ్ళీ ఇఫ్ ఉంది, ఈ ఇఫ్ కనుక ట్రూ అయింది అనుకోండి దీంట్లోకి వెళ్తుంది, మిగతా లైన్స్ ఆఫ్ ప్రోగ్రాంలోకి వెళ్తుంది. ఈ ఇఫ్ కనుక ఫాల్స్ అయింది మరొక ఇఫ్ స్టేట్మెంట్లోకి వెళ్తుంది. ఓకే, సో ఇట్లా ఇఫ్ ఫాల్స్ అయినప్పుడల్లా మరొక ఇఫ్ ఫాల్స్ అయినప్పుడల్లా మరొక ఇఫ్లోకి వెళ్తుంది. అయితే ఇక్కడ ఎప్పుడైతే ట్రూ ఆన్సర్ దొరికిందో ఇక అక్కడితో ప్రోగ్రాము ఈ లూప్ అనేది క్లోజ్ అయిపోతుంది, ఈ కంట్రోల్ స్ట్రక్చర్ అనేది క్లోజ్ అయిపోతుంది. అంటే గమనించండి, ఎల్స్ ఇఫ్ ల్యాడర్కి ఎండింగ్ ఏంటిది అని అంటే ఎక్కడో దగ్గర దానికి ట్రూ దొరకాలి. ఎల్స్ ఇఫ్ ల్యాడర్లో ఎక్కడో దగ్గర దానికి ట్రూ దొరికితే ఆటోమేటిక్గా ఆ బ్లాక్ని వదిలేస్తుంది. ఓకే, సరే ఇక ఎప్పటికీ ట్రూ దొరకలేదు అనుకున్నప్పుడు ఖచ్చితంగా లాస్ట్లో దీన్నే డిఫాల్ట్ స్టేట్మెంట్ అని అంటారు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రారంభమైంది, దీనికి ఇక్కడ కూడా ఆన్సర్ దొరకలేదు, ఇక్కడ ఆన్సర్ దొరకలేదు, ఇక్కడ ఆన్సర్ దొరకలేదు, ఎక్కడ కూడా ఆన్సర్ దొరకట్లేదు. మరి అప్పుడు ఏం చేయాలి అది? సో లాస్ట్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో దాన్నే మనము డిఫాల్ట్ స్టేట్మెంట్ అంటాము. ఇక్కడ టెస్టింగ్ అనేది జరగదు, ఇది ట్రూనా ఫాల్సా జరగదు. ఇక్కడ ఏది ఆన్సర్ దొరకలేదు కాబట్టి లాస్ట్కి ఏదైతే ఉంటుందో దాన్ని డిఫాల్ట్ స్టేట్మెంట్ అంటాము. దానికి ఎల్స్ ఇఫ్ ఉండదు, ఇక ఎల్సే ఉంటుంది. ఎల్స్ ఇఫ్ అనేది అక్కడ ఉండదు, ఓన్లీ ఎల్స్ మాత్రమే ఉంటుంది. అండ్ దట్ ఈస్ ట్రీటెడ్ యాజ్ ది డిఫాల్ట్ స్టేట్మెంట్ విచ్ ఇస్ ది ఆన్సర్ ఇఫ్ దెర్ ఇస్ నో ఆన్సర్ ఫౌండ్ ఇన్ ఆల్ దీస్ 3 బ్లాక్స్. సో ఇప్పుడు చూడండి, మూడో ఇఫ్ కనుక ట్రూ అయింది అని అంటే దీని దారి జాగ్రత్తగా గమనించండి. ప్రోగ్రామ్కి ఇట్లా వచ్చి ఇక్కడ ఫాల్స్ అయింది, ఇక్కడ ఫాల్స్ అయింది, ఇక్కడ ట్రూ అయింది, ఆటోమేటిక్గా ఈ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ చేస్తుంది, రిమైనింగ్ లైన్స్ ఆఫ్ ది ప్రోగ్రామ్కి వెళ్తుంది. ఇక ఈ 4వ దానికి 5వ దానికి వచ్చే అవకాశం ఎక్కడ కూడా లేదు. ఇప్పుడు రెండోది కనుక ట్రూ అయింది, ప్రోగ్రామ్ ఇట్లా వస్తుంది, ఇది ఫాల్స్ అయింది, ఇక్కడ ట్రూ అయింది, ఇక్కడికి వస్తుంది, ఆటోమేటిక్గా రిమైనింగ్ లైన్స్ ఆఫ్ ది ప్రోగ్రామ్కి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ గమనించండి, ఎప్పుడైతే దానికి ట్రూ ఆన్సర్ దొరికిందో మిగతా ఇఫ్ కండిషన్లోకి వెళ్ళదు. ట్రూ దొరికినప్పుడు మిగతా ఇఫ్ కండిషన్లోకి వెళ్ళదు. ఫాల్స్ అయినప్పుడు మాత్రమే, ఓన్లీ when the condition is false it goes into another if condition. So we are seeing in else if ladder that the program goes until the condition is false. ఫాల్స్ అయినంతసేపు ముందుకు వెళ్తూనే ఉంటుంది. దానికి ఎక్కడైతే ట్రూ ఆన్సర్ దొరికిందో when it finds the true answer then it executes the true block statement and goes to the remaining lines of the program. So this is regarding the else if ladder. The key point here we have to learn is else if ladder goes into another if statement when the previous if statement is false.
ఎల్స్ ఇఫ్ లాడర్ మరొక ఎల్స్ ఇఫ్ స్టేట్మెంట్లోకి ఎందుకు వెళ్తుంది అని అంటే ముందుండే ఇఫ్ స్టేట్మెంట్ ఫాల్స్ అయితేనే మరొక ఇఫ్ స్టేట్మెంట్లోకి వెళ్తుందన్నమాట. సో దిస్ ఈజ్ రిగార్డింగ్ ఎల్స్ ఇఫ్ లాడర్. స్క్రీన్ని బాగా గమనించాలి, అబ్జర్వ్ చేయాలి, ఎటు నుంచి ఎటు వెళ్తుంది అనేది బాగా గమనించాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి, దిస్ ఈస్ ది నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్. నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ అని అంటాం. ఇందాకేమో ఎల్స్ ఇఫ్ లాడర్ అని అనుకున్నాము, ఇప్పుడేమో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ది నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్స్. దీన్ని నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్స్ అని అంటున్నాం. సో ఇది దిస్ ఈస్ క్వైట్ ఆపోజిట్ టు ఎల్స్ ఇఫ్ లాడర్. ఇది ఎల్స్ ఇఫ్ లాడర్కి పూర్తిగా విరుద్ధమైంది. ఎల్స్ ఇఫ్ లాడర్లో మనం ఏం నేర్చుకున్నాము అని అంటే, ఎప్పుడైతే ఇఫ్ ఫాల్స్ అవుతుందో మరొక ఇఫ్లోకి ఎల్స్ ఇఫ్ లాడర్ వెళ్తుంది. కానీ ఇక్కడ ఎప్పుడైతే ఇఫ్ ట్రూ అవుతుందో మరొక ఇఫ్లోకి వెళ్తుంది. ద డిఫరెన్స్ ఇన్ బిట్వీన్ ఎల్స్ ఇఫ్ లాడర్ అండ్ నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్ ఈస్, ఎల్స్ ఇఫ్ లాడర్ goes into another if statement when the previous if statement is false. But here the nested if enters into another if statement if the previous if statement is true. ట్రూ అయితే మాత్రమే దాంట్లోకి వెళ్తుంది. దీన్ని బాగా గమనించండి, అబ్జర్వ్ చేయండి. ఓకే, సో డియర్ స్టూడెంట్స్, మీరు ఈ డయాగ్రామ్ని బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ గమనించండి, ప్రోగ్రామ్ ఇట్లా స్టార్ట్ అయ్యి ఇక్కడ ఇఫ్ స్టేట్మెంట్ మీకు కనపడుతుంది. ఇఫ్ కనుక ట్రూ అయితే ట్రూ బ్లాక్ స్టేట్మెంట్స్ ఏవో ఉంటాయి, కానీ ఈ ఇఫ్ ట్రూ అయింది కాబట్టి మరొక ఇఫ్ స్టేట్మెంట్లోకి ఎంట్రీ కావాలి. దాన్నే నెస్టెడ్ ఇఫ్ అంటారు. సో ఇక్కడ ఫాల్స్ అయితే ఫాల్స్ బ్లాక్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేసుకొని రిమైనింగ్ లైన్స్ ఆఫ్ ది ప్రోగ్రామ్కి వెళ్ళిపోతుంది. ఎల్స్ ఇఫ్ లాడర్లో ట్రూ అయితే ట్రూ బ్లాక్ స్టేట్మెంట్ వెళ్ళిపోయి రిమైనింగ్ లైన్స్ ఆఫ్ ది ప్రోగ్రామ్కి వెళ్తుంది. కానీ నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్లో ట్రూ అయినప్పుడు మరొక ఇఫ్ బ్లాక్లోకి ఎంట్రీ అవుతుంది అనమాట. సో ఇట్లాగా ఈ రెండుటి యొక్క డిఫరెన్స్ మీరు గమనించవచ్చు, ఎల్స్ ఇఫ్ లాడర్ మరియు నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్స్. సో మీరు ఈ అబ్జర్వ్ చేయాలి బాగా, ఇఫ్కి ఇఫ్ ఎల్స్కి తేడా ఏంటిది, ఎల్స్ ఇఫ్ లాడర్కి నెస్టెడ్ ఇఫ్కి తేడా ఏంటిది. ఇంతటితో ఈ క్లాస్ ముగిస్తున్నాను. రేపు మరొక క్లాస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.